మూత్రపిండాల్లో రాళ్ళు, కిడ్నీ స్టోన్స్ చాలా కామన్గా కనిపించేటువంటి సమస్య, ముఖ్యంగా ఇలాంటి ఎండాకాలపు రోజుల్లో. అయితే ఈ కిడ్నీ స్టోన్స్ తయారవ్వకూడదనుకున్నా, ఒకవేళ తయారైనవి త్వరగా పడిపోవాలనుకున్నా, కేవలం ఇంట్లో దొరికేటువంటి పదార్థాలతో ఎలా తగ్గించుకోవాలి, ఇది ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది చాలా ముఖ్యమైనది. కిడ్నీ స్టోన్స్, మూత్రపిండాల్లో రాళ్ళు. ఈ సమస్య మీకు దూరం అవ్వాలంటే కొన్ని ఇంటి వైద్యాలు ఉన్నాయి, వీటిని మనం తెలుసుకోబోతున్నాం. దానికంటే ముందు అసలు ఈ సీజన్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఈ సీజన్ అనే కాదు, కొంతమందికి త్రూఅవుట్ ద ఇయర్ ఈ ప్రాబ్లం ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఈ కిడ్నీ స్టోన్స్ వల్ల అనేక సమస్యలు, అంటే యూరిన్లో మంట రావటం, అలాగే కిడ్నీ ప్రాంతంలో నొప్పి రావటం, అది తొడల్లోకి రేడియేట్ అవటం, చాలా రకాల సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. దీన్ని అశ్రద్ధ చేస్తే కిడ్నీ ఫెయిల్ అయ్యేటువంటి రిస్క్ కూడా ఉంటుంది. అయితే దీన్ని తగ్గించుకోబోయే ముందు అసలు దీనికి దారి తీసేటువంటి అంశాల మీద మీకు అవగాహన ఉండాలి. అంటే ఈ కారణాలు, వీటి మీద దృష్టి పెట్టాలి. నిజానికి కిడ్నీలో రాళ్ళు తయారవడానికి చాలా రకాల కారణాలు కంట్రిబ్యూట్ చేస్తూ ఉంటాయి. ఆహారపు అలవాట్లు, అలాగే లైఫ్ స్టైల్, ఇంకా డీహైడ్రేషను, ఇలాంటి అనేక కారణాల వల్ల కిడ్నీ స్టోన్స్ తయారవుతూ ఉంటాయి. సరే, మరి ఈ సమస్య ఉంది లేదా రాకూడదనుకుంటే ఏం చేయాలి? మంచి ఇంటి వైద్యాలు ఉన్నాయి. ముందుగా అందరిళ్లలోనూ దొరికేది, ఫ్రీగా ఎవరు పడితే వాళ్ళు వాడుకోగలిగేది ఏమిటంటే నిమ్మ, సిట్రస్. ఈ నిమ్మ ఉపయోగపడుతుంది. నిమ్మలో ఉండేటువంటి అసిడిక్ కంటెంట్, అమ్ల గుణాలు కిడ్నీలో రాళ్ళని కరిగిస్తాయి. చక్కెర కలుపుకోకుండా ఉదయాన్నే నిమ్మరసం తాగాలి. దీంతో కిడ్నీలో తయారయ్యేటువంటి రాళ్ల సమస్య తగ్గుతుంది. అలాగే కిడ్నీలు డీటాక్సిఫై అవుతాయి. దీంతో నిమ్మరసం జస్ట్ నీళ్ళకి పిండుకొని తాగేయండి, పంచదార మాత్రం కలుపుకోకండి. ఇంకొకటి, అన్ని చోట్ల, కేవలం భారతదేశంలోనే కాదు, మిగతా దేశాలలో ఉండే మన తెలుగు వాళ్ళకు కూడా ఉపయోగపడేది ఏమిటి అంటే యాపిల్ సైడర్ వెనిగర్. యాపిల్స్ నుంచి తయారయ్యే ఒక పుల్లటి పదార్థం సూపర్ బజార్లో దొరుకుతుంది, ఇండియాలో కూడా దొరుకుతుంది. ఇది అంతే ఎసిడిక్ కంటెంట్ ఉంటుంది దీంట్లో. యాపిల్ సైడర్ వెనిగర్లో సిట్రిక్ యాసిడ్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది, ఆ పులుపు ఎక్కువ ఉంటుంది. ఇది కిడ్నీలో తయారయ్యే రాళ్ళను తగ్గించడానికి సహాయపడుతుంది. ఒక అర గ్లాస్ నీళ్ళు తీసుకోండి, దీనికి యాపిల్ సైడర్ వెనిగర్ని ఒక టేబుల్ స్పూన్ కలిపి తాగేయండి. ఇలా రెగ్యులర్గా చేస్తూ ఉంటే యూజ్ ఉంటుంది. అలాగే ఇంకొకటి, శరీరాన్ని డీటాక్సిఫై చేసేటువంటి మంచి పదార్థం ఏంటంటే గోధుమ గడ్డి. ఈ గోధుమ గడ్డి అంతే, మీరు పెంచుకోవచ్చు. ఒక 7 కుండీలు తీసుకొని దాంట్లో గోధుమలు నాటుకుంటూ వెళ్ళాలి 7 రోజుల వరకు. 8వ రోజుకి మొదటి కుండీలో ఒక గడ్డి మొలుస్తుంది, దాన్ని కట్ చేసేసి రెడీ చేసుకోవాలి. గోధుమ గడ్డిలో ఈ పోషకాలు పుష్కలంగా ఉంటాయి. దీంట్లో మినరల్స్ కానీ, యాంటాక్సిడెంట్ కానీ కిడ్నీలో రాళ్ళు తయారకుండా చూస్తాయి. గోధుమ గడ్డి రసాన్ని తాగాలి. అంటే మీరు మొలకెత్తినటువంటి ఆ గోధుమ గడ్డిని కట్ చేసుకొని గ్రైండర్లో వేసి ముద్ద చేసి పిండితే రసం వస్తుంది, దాన్ని తాగేయాలి. ఇలా రెగ్యులర్గా చేస్తూ ఉంటే మంచి ఫలితం ఉంటుంది. చెప్పుకున్నాం కదా, 7 రోజులు అంటే 7 కుండీలలో మట్టి తీసుకోవాలి. మొదటి రోజు మొదటి కుండీలో గోధుమలు వేయాలి, రెండో రోజు రెండో కుండీలో వేయాలి. 8వ రోజు గడిచేటప్పటికి మొదటి కుండీలో మొలకెత్తుంది గోధుమలు అనేవి, దాన్ని కట్ చేసుకొని వాడుకోవాలి. మళ్ళీ కొంచెం చెరిగేసేసి మళ్ళీ దాంట్లో గోధుమలు వేయాలి. ఈసారి రెండో రోజుకి రెండో కుండీలో మీకు గోధుమ గడ్డి రెడీగా ఉంటుంది, దాన్ని కట్ చేసుకొని ఇదే పద్ధతిలో చేయాలి. ఇలా రెగ్యులర్గా చేస్తూ ఉంటే మంచి ఫలితం ఉంటుంది. అలా ఇంకొకటి రుచికరమైన పరిష్కారం ఏంటంటే దానిమ్మ జ్యూస్. దానిమ్మ గింజలు ఆ తాలూకా జ్యూస్లో యాంటాక్సిడెంట్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆ కిడ్నీలు ఆరోగ్యంగా మార్చుతాయి. దానిమ్మ రసం తాగుతుంటే కిడ్నీలు డీటాక్సిఫై అవుతాయి. ఇక విదేశాల్లో ఉండే మన వాళ్ళకి రెడీగా అవైలబుల్గా ఉండేది ఏంటంటే సెలరీ అనేది. ఈ సెలరీ అనేది కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇది ఒక ఆకుకూర. ఈ జ్యూస్ని అంటే గ్రైండర్లో వేసి గ్రైండ్ చేసి ఆ గుజ్జుని పిండితే జ్యూస్ వస్తుంది. దీన్ని తాగితే కిడ్నీలో రాళ్ళ సమస్య దూరం అవుతుంది. దీంట్లో ఉండే మినరల్స్ కానీ, అలాగే యాంటాక్సిడెంట్లు కానీ కిడ్నీ ఆరోగ్యాన్ని ఇంప్రూవ్ చేస్తాయి. ఇవి కాకుండా జనరల్గా మీరు వాడుకోగలిగేది ఏంటంటే ఇంట్లో ఉండే ఈ కూరగాయలు, అలాగే పండ్లు. కూరగాయలు, పండ్లు వీటిని ఎక్కువగా తీసుకుంటూ ఉంటే కిడ్నీలో స్టోన్స్ తయారయ్యేటటువంటి ఆ ప్రక్రియ నెమ్మదిస్తుంది. ముఖ్యంగా సిట్రస్ పండ్లు, వీటిని మీరు పరిమితంగా తీసుకుంటూ ఉంటే మంచిది. ఇవన్నీ ఒక ఎత్తు, మీరు చేయాల్సిన ఒకటే ఒకటి ఉంది, ఇదే నీళ్ళు తాగటం. ఎక్కువగా నీళ్ళు తాగుతుంటే మంచిది. ఎక్కువ అంటే ఏమిటి అంటే మనిషికి మామూలుగా 3 లీటర్లు రోజుకి అవసరం. మీ పనిని బట్టి, ఎండాకాలం తీవ్రత వీటిని బట్టి 5 లీటర్ల వరకు వెళ్ళొచ్చు. మరీ ఎక్కువ తీసుకుంటే మళ్ళీ వాటర్ ఇంటాక్సికేషన్ వస్తుంది, కిడ్నీ మీద లోడ్ ఎక్కువ అవుతుంది. అలా కాకుండా మీ దప్పికను బట్టి, మీ అవసరాన్ని బట్టి నీళ్లు తాగుతూ ఉండాలి. రోజుకి కనీసం 4 నుంచి 5 లీటర్ల నీళ్ళని తాగుతూ ఉంటే ఆరోగ్యంగా ఉండొచ్చు.
ఎక్కువగా నీళ్లు తాగుతూ ఉంటే ఆ టాక్సిన్స్ మూత్రం రూపంలో నుంచి బయటకు వెళ్ళిపోతూ ఉంటాయి. అయితే ఇది ఒకటి. అపథ్యాలు కూడా ముఖ్యం. అంటే కొన్ని తీసుకోకూడని తాగకూడని పదార్థాలు ఉంటాయి. ఉదాహరణకు చక్కెర కలిపినటువంటి పానీయాలు, కెఫీన్ ఎక్కువ ఉండేటువంటి పానీయాలు అంటే టీ, కాఫీ ఇలాంటివి. ఇవి తీసుకుంటే కిడ్నీలో రాళ్ళ సమస్య తీవ్రం అవుతుంది. వీటితో పాటు ఆల్కహాల్కి కూడా దూరంగా ఉండాలి. ఇలాగా పథ్యాలు అపథ్యాలు పాటిస్తూ ఉంటే కిడ్నీ స్టోన్స్ ఇబ్బంది పెట్టకుండా ఉంటాయి. అయినప్పటికీ ఒకవేళ వీటి సైజు 5 mm కంటే ఎక్కువ ఉండి, నొప్పి కూడా ఉండి, హిమెచ్యూరియా అంటే బ్లడ్లో మీకు యూరిన్లో బ్లడ్ కనిపిస్తూ ఉండి, అప్పుడు సమస్య తీవ్రంగా ఉందని అర్థం. దీనికి ట్రెడిషనల్ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ చాలా ఉంటాయి. వీటిని ఆ కండిషన్ బట్టి ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఇలాగా ఈ కిడ్నీ స్టోన్స్ని ఈ చక్కని ఇంటి వైద్యాలతోటి, ఆ పథ్యాలతోటి మీరు దూరం చేసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి చక్కటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తాలూకు లింక్ ఉంటుంది కదా, దాన్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. అలాగే ఆ లైక్ బటన్ని క్లిక్ చేస్తే ఇది గూగుల్ రికమెండేషన్స్లోకి వెళ్ళి మరింత ఎక్కువ మందికి చేరువై ఈ వీడియో తాలూకు పర్పస్ అనేది సర్వ్ అవుతుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్తీ, స్టే హ్యాపీ, బి పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.